ఇద్దరు ఆడపిల్లలు అంటే అదృష్టం. కానీ ఒక మిడిల్ క్లాస్ తండ్రికి మాత్రం అదొక తీరని భయం. వాళ్ళ చదువులు, రేపు వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అనే ఆలోచన రాత్రుళ్ళు నిద్ర పట్టనివ్వదు. మరి దీనికి పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. సరైన ప్లానింగ్ ఉంటే ఆడపిల్లలు భారం కాదు, మన పాలిట వరంగా మారుతారు. నమస్కారం. లైఫ్ పేజెస్ తెలుగు ఛానల్కి స్వాగతం. మిడిల్ క్లాస్ జీవితాలకు ఉపయోగపడే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇద్దరు పిల్లలు ఉన్న ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా మొదటగా చేయాల్సిన పని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం. ఏళ్ల తరబడి పిల్లల చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం మీరు రూపాయి రూపాయి కూడబెట్టిన డబ్బు ఒక చిన్న హాస్పిటల్ బిల్లుతో ఆవిరైపోతుంది. కాబట్టి కుటుంబం మొత్తానికి వర్తించేలా కనీసం 5 లక్షల రూపాయల ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోండి. రెండవది చదువు. ఆడపిల్లల భవిష్యత్తుకు మనం ఇచ్చే అతిపెద్ద ఆస్తి చదువే. వాళ్ళు పుట్టగానే పోస్ట్ ఆఫీస్లో లేదా బ్యాంక్లో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయండి, లేదా ప్రతి నెల కొద్దిగా డబ్బుని మంచి మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేయండి. వాళ్ళకి 18 ఏళ్ళు వచ్చేసరికి ఆ చిన్న మొత్తమే లక్షల్లోకి మారి వాళ్ళ ఉన్నత చదువులకు ఉపయోగపడుతుంది. ఇక మూడవది పెళ్ళిళ్ళు. ఆడపిల్లల పెళ్ళి అనగానే అందరికీ గుర్తొచ్చేది బంగారం. ఒకేసారి లక్షలు పెట్టి బంగారం కొనడం మిడిల్ క్లాస్ వాళ్ళకి అసాధ్యం. కాబట్టి ప్రతి నెల కొద్ది కొద్దిగా సావరిన్ గోల్డ్ బాండ్స్, ఎస్జీబీ లేదా డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి. దీనివల్ల తరుగు, మజూరీ ఉండదు, పైగా వడ్డీ కూడా వస్తుంది. పెళ్లి సమయానికి మీకు బంగారం టెన్షన్ ఉండదు. అన్నిటికంటే ముఖ్యం, ఆడపిల్లల పెళ్లికి కట్నం ఇవ్వడానికి డబ్బు దాచడం కంటే వారిని ఉన్నత చదువులు చదివించి సొంత కాళ్ళ మీద నిలబడేలా చేయటం నిజమైన ప్లానింగ్. వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి. మీ ఇద్దరు ఆడపిల్లలను చూసి మీరే కాదు, సమాజం కూడా గర్వపడేలా పెంచండి. ఇద్దరు ఆడపిల్లల తండ్రి అని భయపడకండి. సరైన ప్లానింగ్తో మీ బాధ్యతలను సంతోషంగా నెరవేర్చండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడితే దయచేసి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం లైఫ్ పేజెస్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.